హలో అండి. ఈరోజు హెమ్మింగ్ ఉక్సు కాజా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దారాన్ని ఒక వరుస తీసుకొని చివర నాట్ వేసుకోవాలి. అంటే ఇటు నుంచి కుచ్చితే 2 వరుసలు వస్తాయి. ఒక వరుస లూజుగా వదిలేసి ఒక వరుసకి నాట్ వేసుకొని ఈ విధంగా నాట్ దగ్గర నుంచి కింద చిన్నగా టచ్ చేసి పైకి తీసుకురావాలండి. సూది కింద బాడీ పార్ట్ని చిన్నగా టచ్ చేసి పైకి తీసుకొస్తూ ఉండాలి. ఇలా ప్రాక్టీస్ మీద వస్తుంది. ముందు ఏదైనా ప్లెయిన్ క్లాత్కి ఆ విధంగా ట్రై చేయండి. అలా చేస్తూ ఉండగా హెమ్మింగ్ వచ్చేస్తుందండి. చాలా సింపుల్. ఇప్పుడు ఉక్సు కాజా 2 పేటల దారం తీసుకుంటే 4 పేటలు వచ్చే విధంగా చివర నాట్ వేసుకొని దీన్ని కింద నుంచి నాట్ పైకి తీసుకొస్తూ అలా 4 వరుసలు వేసుకోవాలండి. కొంచెం చిన్న ఒక పావు ఇంచు వరకు కిందకి దించుకోవడం, పైకి తీసుకురావడం, పావు ఇంచు వరకు అలా తయారు చేసుకొని ఇప్పుడు ఈ 4గిట్లోంచి దారాన్ని పైకి తీసుకురావాలండి. 4 వరుసల్లోంచి దారాన్ని చూస్తున్నారుగా, 4 వరుసలు గ్యాప్ లాగా ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఆ చివర స్టార్ట్ చేసుకోవటం, ఈ చివర ఎండ్ చేసుకున్నాక ఇలా గ్యాప్ లాగా ఫామ్ అవుతుంది. ఈ 4గిట్లోంచి దారాన్ని ఇలా పైకి తీసుకొస్తే ఈ విధంగా ఉక్సు తయారైపోతుంది. అదంతా ఫిల్ చేసి చివర నాట్ వేసి వదిలేయటమేనండి. ఉక్సు కూడా కాజా కూడా ఈజీగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఉక్సు ఈ విధంగా 4 వరుసల దారంతో కింద నుంచి పైకి తీసుకొస్తూ నాట్ మాదిరిగా సూదికి ఒక మెలిక వేసినట్టుగా వేసుకుంటూ ఈ 2 హోల్స్ ఫిల్ చేసుకోవాలి. అటు ఇటు 2 హోల్స్ లాగా ఉంటాయి కదండి, వాటన్నిటికీ ఒక్కో దానికి ఒక 5 నాట్స్ వేసుకుంటూ ఈ విధంగా ముడి వేసుకుంటే పైన తలకాయ దగ్గర కూడా ఒక 5-6 నాట్స్ వేసుకోవాలండి. చివర ఉక్సుకు చివర ఉంటుంది కదా తలకాయ, దాని దగ్గర ఒక 5 నాట్స్ ఈ విధంగా. దీన్ని మటుకు సూదిని పైన కాజాల పట్టీ మీదే ఉంచాలి. ఉక్సుల పట్టీ మీదే, సూది నుంచి దారం అడుక్కి వెళ్ళకూడదు. ఉక్సుల పట్టీకి సూది నుంచి దారం అడుక్కి వెళ్ళకూడదు. కాజాల పట్టీకైతే కింద నుంచి పైకి తీసుకొస్తాం కాబట్టి కనిపిస్తుంది. ఉక్సుల పట్టీ పైకి వస్తుంది కాబట్టి ఈ విధంగా వేసుకోండి. ఒక్కసారి ట్రై చేయండి, నిదానంగా అదే వస్తుందండి.